Hi, hello, namaste, welcome to Grenade Beauty Tips. So if you are new to this channel, this is Kavya again. సో ఈ వీడియోలో మనం బాలీవుడ్ హీరోయిన్స్ యొక్క బ్యూటిఫుల్ స్కిన్ కి గల కారణం ఏంటో తెలుసుకుందాం. సో యూ మైట్ బి థింకింగ్ కావ్య ఏం చెప్పబోతుంది అసలు బాలీవుడ్ గ్లో అంటుంది అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో మన బాలీవుడ్ హీరోయిన్స్ సీక్రెట్ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తారండి వీక్లీ వన్స్. సో ఆ ఫేస్ మాస్క్ ఎలా మేక్ చేసుకోవాలి, ఏ హీరోయిన్ ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తుందో తెలుసుకుందాం. సో మన బాలీవుడ్ బ్యూటీస్ చాలా 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 కాస్ట్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారంట. వాళ్ళు 100% వీక్లీ వన్స్ ఈ న్యాచురల్ ఫేస్ మాస్క్ ని యూజ్ చేస్తారంట. సో రండి చూసేద్దాం ఏ ముద్దుగుమ్మ ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తుంది, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది మన స్కిన్ కి ఎలా యూస్ఫుల్ అవుతుందో చూసేద్దాం. సో మన ఫస్ట్ హీరోయిన్ దీపికా పడుకోన్. ఓ మై గాడ్, సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. రీసెంట్గా మన జవాన్ మూవీలో యాక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సో తన బ్యూటిఫుల్ గార్జియస్ ఫ్లాలెస్ స్కిన్కి కానీ తన కాంప్లెక్షన్కి కానీ రీజన్ ఏంటంటే అలోవెరా జెల్ అంటుందండి. అసలు అలోవెరా జెల్ అనేది న్యాచురల్ మాయిశ్చరైజర్, అలాగే మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఆ న్యాచురల్ మాయిశ్చరైజర్ అయినటువంటి అలోవెరా జెల్ మనం అసలు ఫేస్ మాస్క్కి ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం. సో మన దీపిక యూజ్ చేసే అలోవెరా ఫేస్ మాస్క్ ఎలా చేసుకోవాలి అని అంటే దానికి ఏం గొప్ప గొప్ప పదార్థాలు ఏమీ వద్దండి. సింపుల్ అలోవెరా ఉంటే చాలు. మన ఇంట్లో మనం పెంచుతాం కదండి అలోవెరా మొక్క, అంటే కలబంద మొక్క. మనం ఆ లీఫ్ తీసుకొని నీట్గా దాని లోపల ఉన్న జెల్ అంతా స్కూప్ అవుట్ చేసి మంచిగా ఒక చిన్న మిక్సీ గ్రైండర్లో అది వేసుకొని అది కొంచెం మిక్సీ చేసి చాలా స్మూత్గా అవుతుంది ఆ మిక్స్చర్ మొత్తం కూడా. దాన్ని మనం మంచిగా స్కిన్కి అప్లై చేసుకోవాలి. ఇఫ్ నాట్ మాకు కలబంద మొక్క లేదు ఇంట్లో అని అంటారా, మనకి ప్రతి ఫార్మసీ స్టోర్లో కూడా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అలోవెరా జెల్ అని అడిగితే ఇస్తారు. అది టూ మచ్ కాస్ట్ కూడా ఉండదు. అది మనం తెచ్చుకొని నీట్గా ఒక కప్లో మనం ఎంత యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, మన ఫేస్కి ఇంత ఇన్నఫ్ అని అనుకుంటాం కదా, అది తీసుకొని మంచిగా ఒక బ్రష్తో ఫేస్ మొత్తం ఫర్మ్లీ అప్లై చేసుకోండి. ఫర్మ్లీ అంటే ఈవెన్గా నీట్గా, ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర తక్కువ లేకుండా నీట్గా అప్లై చేసుకొని జస్ట్ లెట్ ఇట్ సెట్ ఫర్ 15 minutes. అంటే అది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక 15 minutes మన ఫేస్ మీద ఉంచితే అది నీట్గా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది, డ్రై స్కిన్ లేకుండా లేకపోతే ఫ్లేకీ స్కిన్ రాకుండా. సో నెక్స్ట్ ఆఫ్టర్ 15 minutes గెట్ ఇట్ వాష్డ్ విత్ లూక్ వామ్ వాటర్. సో 15 minutes అయిపోయిన తర్వాత ఒక లూక్ వామ్ వాటర్ అంటే కొంచెం చాలా వేడిగా లేకుండా కొంచెం చల్లగా ఉండేటట్టు లూక్ వామ్ వాటర్ తీసుకొని నీట్గా ఫేస్ వాష్ చేసేయండి. సో ఈ దీపికా పడుకొని అలోవెరా జెల్ ఫేస్ మాస్క్ నేను ట్రై చేసిన తర్వాత నా స్కిన్ ఇన్స్టెంట్గా చాలా మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా అనిపించింది. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మరెవరో కాదండి, ప్రియాంక చోప్రా జోనస్. అలాగే తను ఇండియన్ ట్రెడిషనల్ ఫేస్ ప్యాక్కే స్టిక్ అయిందంట. అలాగే తన రేడియంట్ స్కిన్ అండ్ కాంప్లెక్షన్ గ్లోకి కూడా ఇదే కారణం అంట. తను వీక్లీ వన్స్ ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తుందంటండి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే బీస్ శనగపిండి ప్లస్ కర్డ్ అంటే పెరుగు ప్లస్ టర్మరిక్, ఈ 3 ఒక మంచి కన్సిస్టెన్సీ అంటే మన ఫేస్కి అప్లై చేసే కన్సిస్టెన్సీలో నీట్గా మిక్స్ చేసుకొని దాన్ని చక్కగా ఈవెన్ టోన్గా స్కిన్ అంతా అప్లై చేసేస్తుందండి. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక 10 minutes లెట్ ఇట్ డ్రై ఇట్ ఆన్ ద స్కిన్ మీద నీట్గా డ్రై అయిపోయిన తర్వాత మంచిగా కూల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకోండి. ఈ ఫేస్ మాస్క్ నేను ట్రై చేసిన తర్వాత నాకు ఇన్స్టెంట్గా స్కిన్ చాలా గ్లో అయినట్టు అనిపించింది. అంటే మన స్కిన్ మీద బయట తిరగడం వల్ల పట్టిన ట్యాన్ ఇన్స్టెంట్గా నాకు రిమూవ్ అయినట్టు అనిపించింది. అలాగే ఫేస్ కూడా మంచి గ్లో అయింది. సో ఎనీవన్ హ్యాస్ అ స్టాన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే సన్ డస్ట్ అంతా పడుతుంది, నేను బయట ఎక్కువ తిరగాల్సి ఉంటుంది కావ్య, సో నాకు ఆ ట్యాన్ అది ఎక్కువ పడుతుందంటే వీక్లీ వన్స్ తప్పకుండా యూజ్ చేయండి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో థర్డ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇస్ ఆలియా భట్. తను రీసెంట్గా రాహాకి బర్త్ ఇచ్చింది. రాహా ఆల్సో కంప్లీటెడ్ 1 year అండ్ తను ఈ ఫేస్ మాస్క్ రీసెంట్ ప్రెగ్నెన్సీ టైం నుంచి స్టార్ట్ చేసిందంటండి. ఈ మాస్క్లో మనకి పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, జస్ట్ హనీ అండ్ లెమన్. ఈ రెండు మనకి ఇంట్లో దొరికే పదార్థాలే. సో హనీ నీట్గా అప్లై చేసుకొని ఫేస్ మీద లెమన్ అంటే స్క్వీజ్డ్ లెమన్ ఉంటుంది కదండి, లెమన్ మనం పిండేసి లెమన్ జ్యూస్ అంతా తీసేసిన తర్వాత లెమన్ ఏదైతే ఉంటుందో
దాంతో తన ఫేస్ మొత్తం నీట్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తుందంట. సో దీనివల్ల స్కిన్ టైట్ అవుతుంది, లెమన్ కాబట్టి ఇన్స్టెంట్గా గ్లో ఇస్తుంది. అలాగే నాకు ఆలోవెరా జెల్ కన్నా హనీ బాగా మాయిశ్చరైజర్ ఇచ్చిందని అనిపించిందండి. స్కిన్కి మంచిగా స్కిన్లోకి పెనిట్రేట్ అవుతుంది. సో గైస్ ట్రై దిస్ అవుట్. ఈ ఆలియా భట్ ఫేస్ మాస్క్ నేను ట్రై చేసిన తర్వాత నాకు గ్లో కన్నా స్కిన్ చాలా మాయిశ్చర్గా అనిపించిందండి. మనం చాలా 100 ప్రోడక్ట్లు కొంటాం, మాయిశ్చరైజర్ అని, క్లెన్జర్ అని బయట. కానీ దానికన్నా ఇంట్లో మనం ఈ ఉన్న న్యాచురల్ థింగ్స్తో మనం స్కిన్ మీద యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మైనస్లు ఏమి ఉండవండి. అంటే మన స్కిన్ రప్చర్ అవ్వడం, రెడ్నెస్ రావడం, డ్రైనెస్ రావడం అలాంటివి ఏమి ఆ ప్రోడక్ట్ వల్ల ఉండదు. లైక్ హనీ యూజ్ చేశాను నేను దీని ఆలియా భట్ మాస్క్లో. సో హనీ మంచి మాయిశ్చర్ ఇచ్చింది నాకు, అవుట్ లేయర్లో కాకుండా డీప్ ఇన్సైడ్ పెనిట్రేట్ అయింది అనిపించింది. సో గైస్ గో ట్రై ఇట్ అవుట్. ఫోర్త్ హీరోయిన్ ఇస్ సోనమ్ కపూర్. ఓ మై గాడ్, షీ మేక్స్ అ బ్యూటిఫుల్ ఫ్యాషన్ స్టేట్మెంట్. తన క్లోతింగ్ ఎప్పుడైనా చూసారండి? ఎవరు ట్రై చేయని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తను ట్రై చేస్తుంది. అండ్ షీ ఆల్సో గేవ్ బర్త్. కానీ తన బర్త్ ఇచ్చిన తర్వాత నుంచి తను ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయడం స్టార్ట్ చేసిందంట. అండ్ ఓ మై గాడ్ రిజల్ట్స్ ఇచ్చాయంటండి. తనే డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అండ్ తను యూజ్ చేసే ఈ న్యాచురల్ ప్రొడక్ట్ కూడా చాలా సింపుల్. ఈ ఫేస్ మాస్క్లో మనం సింపుల్గా హనీ ప్లస్ టర్మరిక్ ఈ రెండు యూజ్ చేసి మనం ఇది మేక్ చేస్తాం. సో టర్మరిక్ అనేది మనం ప్రతి ఒక్క మన ఫేస్ ప్యాక్లో యూజ్ చేస్తామండి. వీళ్ళు మనకి స్పెషల్గా చెప్పడమే కాదు, మనకి ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు వాళ్ళు కూడా ఈ టర్మరిక్ని ఫేస్ ప్యాక్ అంటే స్కిన్ బ్రైట్నింగ్లో యూజ్ చేశారు. దిస్ ఇస్ ద ప్రూవ్డ్ వన్. అండ్ నేను పర్సనల్గా ట్రై చేసిన తర్వాత నాకేమనిపించిందంటే తన ఫేస్ మాస్క్లో టర్మరిక్ ప్లస్ హనీ, సో ఈ రెండు కాంబినేషన్లో తను యూజ్ చేస్తుందంట వీక్లీ వన్స్. అండ్ టర్మరిక్ మన తాతలు అమ్మమ్మలు అందరూ ఫేస్కి యూజ్ చేసే వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. టర్మరిక్ వల్ల స్కిన్ రేడియంట్ 100% అవుతుంది. దిస్ ఈస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హనీ. హనీలో వల్ల చాలా మంచి మాయిశ్చర్ లుక్ వస్తుందండి స్కిన్కి. మీకు స్కిన్ గ్లోతో పాటు ఫేస్ చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో మన ఈ టర్మరిక్ ప్లస్ హనీ యూజ్ చేయడం వల్ల నా స్కిన్ చాలా ఇన్స్టెంట్గా చాలా రిజల్ట్స్ వచ్చాయండి. నేను ఈ 4 మాస్క్ కన్నా లాస్ట్ సోనమ్ మాస్క్ అయితే ఇప్పటికి 2-3 టైమ్స్ నేను యూజ్ చేసి ఉంటాను ఫర్ దిస్ బ్యూటిఫుల్ గ్లో. సో మీరు కూడా ట్రై చేయండి, మిస్ అవుట్. సో నేను ఈ ఫేస్ మాస్క్ పర్సనల్గా ట్రై చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇన్స్టెంట్గా స్కిన్ అయితే బ్యూటిఫుల్ రేడియంట్ గ్లో ఇస్తుందండి. అలాగే రెడ్నెస్ కానీ లేకపోతే ర్యాషెస్ ఉన్నా కానీ వెంటనే క్యూర్ చేస్తుంది. అండ్ హనీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని. ఇది చాలా ఇన్సైడ్గా పెనిట్రేట్ అవుతుంది, మాయిశ్చర్ చాలా మంచి గ్లో ఇస్తుంది, అలాగే హెల్తీ లుక్ ఇస్తుంది. సో గాయస్ డూ చెక్ ఇట్ అవుట్, డూ ట్రై ఇట్ అవుట్ అండ్ ఆల్వేస్ ట్రై విత్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్. మనకి మార్కెట్లో చాలా కల్తీ, చాలా మిక్స్డ్ టర్మరిక్ దొరుకుతుంది, మిక్స్డ్ హనీ దొరుకుతుంది. సో ఫేస్ మీదకి యూజ్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ యూజ్ ద ప్యూర్ వన్స్, చాలా ప్యూర్గా ఉన్నవి యూజ్ చేయండి. అలాగే ఆల్వేస్ డూ అ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ మీరు ట్రై చేయడానికి ముందు, అంటే ఫేస్ మీద ట్రై చేయడానికి ముందు ఫస్ట్ నెక్ ఏరియాలో అప్లై చేసి వెన్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ యూ, అంటే ఏ ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ ఏమీ లేనప్పుడే మీ ఫేస్ మీద ట్రై చేయండి. బికాస్ మైన్ ఈజ్ అ నార్మల్ టైప్ ఆఫ్ స్కిన్. సో నా స్కిన్కి సెట్ అయింది, అందరికీ సెట్ అవుతుంది. సో బిఫోర్ యూ డూ అప్లై సంథింగ్ ఆన్ యువర్ ఫేస్ ఆల్వేస్ డూ అ ప్యాచ్ టెస్ట్. మీ వయసు మీ చేతిలో అస్సలు ఉండదండి, వయసు పెరుగుతానే ఉంటుంది. కానీ మీ లుక్, మీరు ఎలా కనిపిస్తున్నారా అనేది 100% మీ చేతిలో ఉంటుంది. అది ఏ వయసు అయినా, 50 సంవత్సరాలైనా మంచి స్కిన్, మంచి రేడియంట్ గ్లోతో కనిపిస్తారు. అది అంతా మన చేతుల్లో ఉంటుంది. మనం ఏం యూజ్ చేస్తాం మన ఫేస్ మీద, మనం ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకుంటాం, మన హెల్దీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఉంటుంది. సో చూజ్ యువర్ డెసిషన్ అండ్ చూజ్ ఇట్ వైజ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మళ్ళీ చెప్తుంది కావ్య అనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. బికాస్ దీంట్లో మనం ఖర్చు పెట్టే పెన్నీ ఏమి ఉండదు, మనం ఖర్చు పెట్టే రూపాయి ఏమి ఉండదు. బట్ ఇట్ ఈస్ లైక్ గివింగ్ అ బ్యూటిఫుల్ లుక్ ఫర్ ఈవెన్ మెన్ అండ్ ఉమెన్. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.